ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటున్నాడు, ఐటీ కట్టేటటువంటి వాళ్ళై రేషన్ కార్డులు రద్దు చేస్తామనేది రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. ఓకే, ఐటీ సాధారణంగా చాలామంది కడతారబ్బా. దాదాపు రేషన్ కార్డులు 1 కోటి మందికి ఉన్నాయి. 1 కోటి మందికి రేషన్ కార్డులు ఉన్నాయి కదా. ఈ రేషన్ కార్డులు దీంట్లో సుమారు 40,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 40,000 మంది ఐటీ కడతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు రద్దు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. నేనేమంటా ఉన్నా, చాలా క్లియర్గా నేను ప్రభుత్వానికి చెప్తున్నా, ఒక్కసారి రేషన్ కార్డు కనుక రద్దయిందనుకో, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి 2,500 రూపాయలు మహిళలకు రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి 4,000 రూపాయల పెన్షన్ కూడా రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే 12,000 రూపాయల రైతు భరోసా ఉన్నాయో రైతు భరోసా కూడా రాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంప్లీట్గా రేషన్ కార్డుకి అన్ని లింక్ చేశారు. రేషన్ కార్డు ఉంటేనే మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పథకాలు వస్తాయి. రేషన్ కార్డు ఉంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి బెనిఫిట్స్ వస్తాయి. లేకపోతే ఏదీ రాదు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం రేషన్ కార్డుకి లింక్ చేశారు. అది ఇప్పుడు అంతకంటే ఘోరం ఏంది చెప్పనా, రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డు పనిచేస్తుంది. మీరు దవాఖానా ఓడుతుంటే ఫస్ట్ వాళ్ళు అడిగేటటువంటి అంశం ఏంటంటే మీరు రేషన్ కార్డు చూపియండి, మీకు రేషన్ కార్డు ఉంటేనే మేము ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారంలో మీకు చూస్తాం, లేకపోతే చూడం. రేషన్ కార్డు రద్దు అయితే ఆరోగ్యశ్రీ కూడా రద్దు అయిపోయినట్టే. రేషన్ కార్డు కనుక ఒకవేళ రద్దయింది అనుకో, తీసేసిర్రు అనుకో, అన్ని పథకాలు రావు. చాలా క్లియర్గా మీకు చెప్తున్నా. కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. ఐటీ కట్టే వాళ్ళే రేషన్ కార్డులు రద్దు చేస్తాం, ఇదేందండి? అందరు కడతారు ఐటీ. అండ్ అట్లనే లక్షలేమో ఐటీలు కట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. సాధారణంగా 1,000 రూపాయలు, 1,500, 2,000, 500, 600 ఐటీ కట్టే వాళ్ళు ఉంటారు. ఐటీ కడతారు, ఐటీఆర్ చూపిస్తారు.